నీట్ పరీక్షల రద్దుకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత డిమాండ్ చేశారు. ఇది సంపూర్ణంగా మోడీ ప్రభుత్వం వైఫల్యం అని ఆరోపించారు. మంగళవారం స్థానిక యాదవ సంఘ భవనంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత మాట్లాడుతూ లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఇటీవల రాజస్థాన్లోని కోటలో జరిగిన చాత్రోం కి గూంజ్ విద్యార్థి యువత గొంతుక అనే మహా ఉద్యమాన్ని ప్రారంభించారని, ఈ ఉద్యమానికి నల్గొండ డీసీసీ కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు. దేశంలోని కోట్లాది యువత విద్యార్థి కుటుంబాలకు భరోసా నింపుతున్న రాహుల్ గాంధీ ఆలోచనలకు పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్షల రద్దుకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష రద్దు వలన సుమారు 25 లక్షల కుటుంబాలు నష్టపోయాయని, యువతపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వందల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 2025లో కూడా నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు ఉన్నాయని, 2024లో కూడా నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం యావత్ దేశాన్ని నివ్వెరపరిచిందన్నారు. మధ్యప్రదేశ్లో ఈ తరహా స్కామ్ 2015 నుండి 2022 వరకు వైద్య, పోలీస్, ఉపాధ్యాయ ఎగ్జామ్స్తో సహా 13 పరీక్షలలో అక్రమాలు జరిగాయన్నారు. నీట్ రద్దు, నోట్ల రద్దు వంటిదని, రెండింటిలో ముందస్తు ప్రణాళిక లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడస్వామి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, ఏళ్ల రవీందర్రెడ్డి, పగిళ్ల రాజు, చెర్లపల్లి గౌతమ్, వేముల గోపీనాథ్, బట్టు జంగయ్య, ఎండి ఆజిజ్, చింత ధనుంజయ్, జమ్ము అశోక్, ఆకటి సైదులు, ఎండి ఆమన్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లోని కోటాలో ఛాత్రోం కి గూంజ్ అంటే విద్యార్థుల గొంతుక, అంటే విద్యార్థులే కాదు ఈ దేశంలో ఉండబడేటువంటి కోట్లాది మంది యువత భవిష్యత్తు ఈనాడు ఆందోళనకరంగా ఉన్నది. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్యతో యువత సతమతం అవుతూ ఉంది. మరోపక్క జాతీయ ఎంట్రన్స్ పరీక్షలతోటి లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి తమ సంపదలతోటి తల్లిదండ్రులు ఆకలి, పేదరికం, దారిద్ర్యంతో ఉండి కూడా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని, ఉన్నత ఉద్యోగాలు రావాలని, వారు కన్నటువంటి కలలను నిజం చేసుకోవాలని చెప్పి ఈనాడు దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు తమ పిల్లల్ని చదివిస్తే మోడీ గారు మొద్దు నిద్రలో ఉండి, ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అనేటువంటి పరీక్ష లీక్ కావడం వల్ల సుమారు 25 లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో, ఒక 5-6 కోట్ల మంది కుటుంబాల్లో మరి చీకటి అలుముకున్నది. దీనికి కారణం మోడీ గారి యొక్క మొద్దు నిద్ర. అందుకోసంగా ఈనాడు దేశవ్యాప్తంగా మరి యువత వైపు, విద్యార్థుల వైపు రాహుల్ గాంధీ గారు ఏదైతే తమ గొంతుకై నిలబడుతున్నాడో దానికి సంపూర్ణంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. మోడీ గారి నాయకత్వంలో 2014 నుంచి ఈనాటి వరకు 148 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అంటే జేఈ కానీ, అదేవిధంగా నీట్ కానీ, మరి అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, యూపీఎస్సీ పరీక్షకు సంబంధించినవి కానీ, ఇలా దేశంలో అనేక చోట్ల అనేక సందర్భాల్లో పేపర్ లీక్ కావడం వల్ల ఈ దేశ వ్యవస్థ ఎటువైపు తీసుకుపోతున్నారో నరేంద్ర మోడీ గారు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. వ్యాపం అనేటువంటి స్కామ్ మధ్యప్రదేశ్లో జరిగింది. 2014 నుంచి 22 వరకు మొత్తం 13 ఎంట్రన్స్లలో మధ్యప్రదేశ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దానివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. రాజస్థాన్లో టీచర్కి సంబంధించినటువంటి పేపర్ లీక్ చేయడం ద్వారా 16 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో చీకటి అలుముకుంది. ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద, యువత మీద ఆధారపడి ఉందని మనం అనేక సందర్భాల్లో చెప్తున్నాం. కానీ వారి కుటుంబాలకు మరి ఏ రకంగా ఇవాళ మనం భరోసా ఇస్తున్నామో ఆలోచన చేయమంటున్నాం.